హీరో హీరోయిన్ల కాంబినేషన్ల గురించి మాట్లాడుకునే రోజులు పోయాయి. హీరో డైరెక్టర్ కాంబోల గురించి మాట్లాడుకునే ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్. ఇలాంటి టైంలో అదిరిపోయే మాస్ కాంబో సెట్స్ పైకి రాబోతోంది. ఇప్పటికే మాస్ డైరెక్టర్స్ తో బిజీగా ఉన్న బాలయ్య లేటెస్ట్ గా పవన్ డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆ అప్డేట్లు ఏంటో చూద్దాం. తెలుగు ఇండస్ట్రీలో మాస్ కాంబినేషన్లకు ఉన్న క్రేజే వేరప్ప. ఆ కాంబినేషన్ విన్నప్పుడే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు వస్తున్న అలాంటి జోడి బాలకృష్ణ హరీష్ శంకర్. వరుస విజయాల జోరు మీదున్న బాలయ్య అప్కమింగ్ మూవీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్ మేకింగ్ పైన ప్రేక్షకులకి ఒక క్లారిటీ ఉంది. హీరో ఇమేజ్, డైరెక్టర్ స్టైల్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దబిడి దిబిడే. పైగా ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి కూడా పలువురు దర్శకులు క్యూలో ఉన్నారు. వరుస హిట్స్ తో తన మార్కెట్ ని ఓ రేంజ్ లో పెంచుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని మూవీతో బిజీ. ఎన్బికే 11 వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ గా నటించబోతున్నారు. మార్చ్ 5 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరొక సినిమాకు కమిట్ అయ్యారు. అది భగవంత్ కేసరి ప్రీక్వెల్ అని టాక్. ఇప్పుడు లేటెస్ట్ గా హరీష్ శంకర్ కి కూడా డేట్లు ఇచ్చారని, ఎన్బికే 11 తో పాటు ఇది కూడా పూర్తి చేస్తారు అనే టాక్ నడుస్తోంది. మాస్ ఎంటర్టైనర్లకు కేరఫ్ అయిన హరీష్ శంకర్ ఇప్పటికే బాలకృష్ణ కథ చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ ను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఢాకు మహారాజ్ తో సక్సెస్ అందుకున్న బాలకృష్ణ నాగవంశీ కాంబినేషన్ మరొకసారి హిట్ కొస్తారనే అంచనాలు ఏర్పడ్డాయి. నటసింహం స్టైల్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీకి హరీష్ స్టైల్ సిగ్నేచర్ మాస్ టచ్ కలిస్తే థియేటర్లో రచ్చే. పైగా ఈ టైంలో హరీష్ శంకర్ కి ఓ హిట్ అవసరం. గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా టర్న్ అయిన హరీష్ శంకర్ కి మధ్య కాలంలో హిట్లు లేవు. భారీ అంచనాల మధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయింది. ప్రస్తుతం మాస్లన్నీ ఉస్తాద్ పైనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధిస్తే హరీష్ శంకర్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. వెంటనే బాలకృష్ణతో మరొక హిట్ కొడితే ఇంకొన్నాళ్ళు తిరుగుండదు. మొత్తానికి బాలకృష్ణతో ఈ మాస్ డైరెక్టర్ మూవీ ఎంతవరకు నిజమో ఇంకా క్లారిటీ లేదు, కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయిన తర్వాత దీనిపై అప్డేట్ ఏమన్నా వస్తుందేమో చూడాలి.